శరీరం రథం వంటిది. రథంలో కూర్చున్న వ్యక్తి ఆత్మ, రథసారథి బుద్ధి. రస్ములు మనసు, మన ఆలోచనలు. గుర్రాలు మన 5 ఇంద్రియాలు. రథం సరిగ్గా నడవాలంటే రథసారథి సరిగ్గా నడపాలి. అలాగే మనం సరైన మార్గంలో ప్రయాణించాలంటే మన బుద్ధి మంచి నిర్ణయాలు తీసుకుని మన ఆలోచనలను సరిగ్గా, ఖచ్చితంగా దారితీస్తుంది. చర్మం, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అనే ఇంద్రియాలు నియంత్రించబడాలి. అవి తమ ఇష్టానుసారం వెళ్లకుండా ఉండాలి. పిల్లల వలె మంచి చెడు గురించి ఆలోచించకుండా ఇంద్రియాలు తమకే అందమైన దాన్ని కోరుకుంటాయి. అయినా చంచలమైన మనసులో ఆలోచనలు ఇంద్రియాల కోరికల ప్రకారం వస్తాయి. కానీ రథసారథి అయిన బుద్ధి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటుంది, మరియు అది మంచి లేదా చెడు అనే వివేచన శక్తితో కూడి ఉంటుంది. అందువల్ల అలాంటి బుద్ధి మనసు అనే రస్ములను లాగి గుర్రాలైన ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపించాలి. అప్పుడే రథంలోని ఆత్మ మోక్ష లక్ష్యాన్ని చేరుతుంది. గుర్రాలను తమ ఇష్టానుసారం వదిలేయకూడదు. రథం రోడ్డుపై నుండి పడిపోతుంది మరియు తలకిందులవుతుంది. బుద్ధి ఇంద్రియాలు చెప్పిన దాన్ని వినకూడదు. ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్లు పనిచేయాలి. ఇది మానవ ప్రయత్నం వల్ల కాదు. అందుకే మనం ప్రతిరోజూ దేవుని ప్రార్థించాలి, మంచి బుద్ధిని ప్రసాదించమని. మన మనసు మరియు బుద్ధిని సరైన మార్గంలో పెట్టగలిగేది ఆయనే.